శిలువ రక్తము పడిపోయిన మనకు ఉద్ధరించే దేవుని మార్గము. ఏ విషయంలో పడిపోయినాం? బాగానే ఉన్నాం కదా, పడిపోయినామని ఎవరు చెప్పారు? పడిపోయినామని పక్కనోడు మనకు చెప్పాల్సిన పని లేదు, కానీ దేవుని వాక్యమే మనకు చెప్తుంది మనం ఎక్కడ పడిపోయాము. పడిపోయిన స్థలాలు మీరు అనుమతిస్తే ఒక 5 మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటిది రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు కనుక మొదటిది ఏంటంటే ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము. వాట్ డస్ ద ఆల్టర్ స్పీక్ ఆఫ్? బలిపీఠం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? బలిపీఠము దేవునితో మనకున్న సహవాసం, స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ అవర్ గాడ్. బలిపీఠం లేకపోతే అర్థం ఏంటంటే దేవునితో మనకు సహవాసం లేదు అని అర్థము. అబ్రహాము దినాల్లో బలిపీఠాన్ని విస్తారంగా ఆయన ప్రేమించినాడు, అంటే దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాం పేరు పెట్టుకున్నాడు, అబ్రహాం బంధువుగా పిలువబడ్డాడు. అబ్రహాంతో పాటు దాదాపు 20 ఏళ్ళు నడిచి ప్రయాణం చేసినట్లు మనకు తెలుసు. పేరు లోతు. ఒక్క బలిపీఠం కూడా ఆయన జీవితంలో కట్టినట్లు వాక్యంలో మనం చూడము. అంటే అర్థం ఏంటి? దేవునితో ఆయనకి సహవాసం లేదు. మరి ఎవరితో సహవాసం ఉంది? యాకోబు 4:4లో చెప్పబడింది, డాష్ వార్లారా లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా. కనుక దేవునితో స్నేహం లేకపోతే లోకంతో స్నేహం ఉన్నట్టే. ఇది ఆటోమేటిక్. దేవునితో స్నేహము లేదు కనుక నాకేం లోకంతో కూడా స్నేహం లేదని మనం సర్దుకోవటానికి కుదరదు. ఏలియా దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 2 తలంపుల మధ్యలో ఉన్నారు, బైలా యెహోవా నా అని. అప్పుడు ఏలియా దేవుని ప్రజలైన వారికి ఇస్తున్న సవాలు ఇందాక మనం చదివిన అధ్యాయంలోని సంగతి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉండేదరు? హౌ లాంగ్ యూ ఆల్ బిట్వీన్ 2 ఒపీనియన్స్. యెహోవా దేవుడైతే రండే ఆయన్ని సేవించడానికి అని పిలుస్తుంటే ప్రజలు సైలెంట్గా ఉండిపోయారు. మన మాదిరి ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళే తెలివైన వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనుకుంటారు. అంత వద్దులేండి, అప్పట్లోనే తెలివైన వాళ్ళు చాలా సైలెంట్గా ఉండిపోయారు. బైబిల్లో రాయబడింది అది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ప్రజలు మౌనముగా ఉండి ఏమీయూ పలకక ఉండిరి అని. అబ్బా, అంత స్పిరిచువల్ పీపుల్ అప్పుడే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే. ఇంకా అది డిఎన్ఏ కదా, ఎక్కడ పోద్ది? కనుక సవాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏం అటు ఇటు ఏం పలకరు, వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు ఏలియానే ముందుకు వచ్చి బలిపీఠాన్ని కట్టి ఆ తర్వాత పైనుండి అగ్ని కురిపించుట కొరకై చేసిన ప్రార్థన 18వ అధ్యాయం యొక్క పరాకాష్ఠని మనకు పరిచయం. కనుక దేవునితో సంబంధం ఉండి పైనుండి అగ్నిని తీసుకురావటానికి బలిపీఠము చాలా అవసరం. దేవునితో మనకు బలిపీఠం లేకపోతే యేసు ప్రభువు యొక్క బలిపీఠమైన శిలువలో మనము పాలు పొందకపోతే బలుల దగ్గరికి ఎలాగ రాగలము? భూ సంబంధమైన అనగా భౌతికంగా పాత నిబంధనలో కనిపించే బలిపీఠంతోనే మనకు పరిచయం లేకపోతే కొత్త నిబంధనలు ఆత్మ సంబంధంగా కల్పించే శిలువ అనే బలిపీఠం దగ్గర ఎలాగ మనం యోగ్యులుగా దేవుని సన్నిధిలో కనబడగలము? ఆ దినాల్లో పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా బాగు చేశాడు. మరి ఈ దినాన మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో పడిపోయిన బలిపీఠం, దేవునితో సహవాసం లేకపోవడం. బలిపీఠం పడిపోయిందంటే అర్థమేంటి? సహవాసంలో మనం పడిపోయామని అర్థం. వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం, కుటుంబంగా దేవుడితో సహవాసం, అలాగే దేవుని సంఘముతో సహవాసం. సాధారణంగా సహవాసం అంటేనే మొట్టమొదటి మనకు ప్రార్థన ఆరాధన గుర్తొస్తుంది, లేదా ఆరాధన ప్రార్థన గుర్తొస్తుంది. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ ఎ హెవెన్ ఆన్ ద ఎర్త్ ఇట్ షుడ్ బీ విత్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. భూమి మీద ఏదైనా పరలోకం ఉందంటే అది ఆరాధన. నో వర్షిప్, నో హెవెన్ అట్ ఆల్.
భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నంత మాత్రాన్ని ఇది పరలోక రాజ్యం అంటానికి లేదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరాధన దేవుని ప్రజల్లో ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. అందుకే దేవుని ప్రియమైన దాసుడైన భక్త్ సింగ్ గారు ఆయనకు దేవుడు చూపించిన ఈ క్రమం పద్ధతి ప్రకారం పరలోకం భూమి మీద ఎలాగుందో చూపించుట కొరకై ఈ ఆరాధన కార్యక్రమాన్ని మన కొరకు దేవుని దాసుని ద్వారా దేవుడు అనుగ్రహించినాడు అనేది వాస్తవం. కనుక లేవీకాండం 6:13 ప్రకారం బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలన అది ఎన్నటికి ఆరిపోకూడదు. దేవుని సన్నిధిలోనికి ఆరాధన ప్రార్థన తీసుకొని వచ్చే దేవుని ప్రజలైన వారే నిజమైన సహవాసంలో కలిగి ఉంటారు. ఉదయకాలం లేచి లోకమంతా నిద్రిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన విశ్వాసి 2 చేతులు ఆకాశం వైపు చాపి దేవుని సింహాసనాన్ని తాకగలిగే శక్తి, ధైర్యం గుండెలు ఎవరికి ఉన్నాయో వారు లోకాన్ని దర్శించడానికి సామర్థ్యం కలిగిన వారు ఉంటారు. సూర్యునితో పోటీ సరేనా? సూర్యునితో సవాల్ సరేనా? సూర్యుడు 4వ దినాన్ని సృజించబడ్డాడు, మనకంటే సీనియర్ పర్సన్. మనం 6వ దినాన్ని సృజించబడ్డాం. సూర్యుడు క్రమము తప్పకుండా ప్రతి ఉదయాన్నే ఉదయిస్తూనే ఉన్నాడు. కనుక సూర్యునితో సవాల్ ఏంటంటే, సూర్యుడా నీవు భూమి మీద ఉదయించక మునిపే నేను నా దేవుని సన్నిధిలో ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కిరణాలు భూమి మీద తాకక మునిపే నా స్వరము దేవుని సన్నిధిలో చేరటానికి సిద్ధంగా ఉన్నాయి. నీవు భూమిని స్పృశించక మునిపే నా కన్నీరు దేవుని యొక్క పాదాలను స్పర్శిస్తూ ఉన్నాయి. నీవు భూమికి క్షేమం కలుగజేయక మునిపే నేను ప్రపంచానికి నీతి సూర్యుని ద్వారా క్షేమాన్ని కలుగజేయటానికి పూనుకున్నాను. సూర్యుడా నువ్వు నాకంటే సీనియర్ పర్సన్, అయితే యేసు ప్రభు రక్తం ద్వారా కొన్న నేను జూనియర్ అయినా పర్వాలేదు. మై ఫెలోషిప్ ఈజ్ విత్ గాడ్. అలా సవాలు విసిరే క్రైస్తవులు బలిపీఠాన్ని ఉదయాన్న వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కట్టడానికి అవకాశం ఉంది. అలాగ లేకుండా ఫుల్ తినేసి దండికి నిద్రపోయి 9కి 10కి లేచేసి బైబిల్ ఎక్కడమ్మాయి, క్యాలెండర్లో వాక్యం అన్న చదువు అమ్మాయి, డైలీ బ్రెడ్ అన్న చదువు, దైవమర్మాలన్న చదువు. ఫాలన్ లాంగ్ ఎగో ఎప్పుడో పడిపోయాము. ఇక సూర్యుడు బహుశా అనుకుంటుంటాడు 6 రోజుల సృష్టిలో 4 రోజుల మాట ద్వారా చేశాడు, 6వ రోజు సృష్టిని ఆయన చేతులతోనే చేశాడు, మాట ద్వారా చేసింటే ఇప్పుడు దాకా 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు నేను ఆబ్సెంట్ కాలేదు. మీరు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు నేను అక్రమంగా ప్రవర్తించలేదు. మీరు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు నేను దేవునికి అవిధేయతగా ఉండలేదు. మీరు అలాగ సూర్యుడు మనం ప్రశ్నించడానికి రాగలిగితే ఇంక మనం ఎక్కడ నిలబడగలము? దేవుడు చేసిన సృష్టి కంటే, ఒక పాట కూడా ఉంది కదా, సృష్టిని చేసిన శక్తి కంటే పాపకిచ్చిన రక్షణ గొప్పది. పాపాత్ములమైన మనల్ని ప్రేమించి నీతి సూర్యుడు మన కొరకే సెలవు మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఈ దినాన ఆ నీతి సూర్యుని సన్నిధిలో నిలబడగలిగే దేదోపమానమైన ప్రకాశమైన జ్యోతిలుగా ఉండాలని దేవుని యొక్క అభిలాష. దట్ స్టార్ట్స్ విత్ ద ఆల్టర్. అది బలిపీఠం దగ్గర ఆరంభమవుతుంది. అదే బలిపీఠమే పడిపోతే ఇంకా లోకం చీకటి. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడా, నా బలిపీఠం పడిపోయింది, నన్ను ఉద్ధరించవా. కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, సమాజం, సంఘం, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, లోకమంతా పడిపోయిండగా ఈ పడిపోయిందని ఒక్క వ్యక్తి మాత్రమే లేపగలడు. ఆ వ్యక్తే దేవుని సందులో బలిపీఠం కట్టి అబ్రహాము లాంటి వ్యక్తి. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. రెండవ చూస్తామా? కీర్తనలు 11:3, Psalm 11:3. 11వ కీర్తన 3వ వచనం, Psalm 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ డెస్ట్రాయిడ్, వాట్ షల్ ద రైచస్ డూ? పునాదులు పాడైపోగా అనగా పడిపోగా. పునాదులు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి? అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. పునాది సరిగ్గా లేకపోతే సూపర్ స్ట్రక్చర్ ఎలాగుంటుంది?
ఉండదు కదా. అందుకే మత్తయి సువార్తలో చెప్పబడింది, ఈ నా మాటలు విని వాడి చొప్పున చే ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండను. ఆ పునాది బండే, కనుక వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, దాని మీద కొట్టినాయి, పక్కన కాదు, దాని మీద కొట్టినాయి, కానీ అది నిలబడింది. ఎందుకంటే పునాది గట్టిది. అందుకే ఎబ్రీ పత్రికలో కూడా చెప్పబడింది, పునాది వేయబడింది. కొరింథీ పత్రికలో కూడా చెప్పబడింది, ఆ పునాది క్రీస్తే. కనుక క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తుతో జీవించడానికి ఇష్టపడి క్రీస్తు కొరకు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మన చుట్టూ వచ్చే పరిస్థితులన్నింటిలో మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది. పునాదే కదిలించబడే పరిస్థితి అయితే ఇక మనం దేవుని సన్నిధిలో ఎలాగూ సంబంధము కలిగి ఉండగలము. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధమే క్రైస్తవ జీవితం. నో రిలేషన్షిప్ విత్ గాడ్, నో డిసైపుల్షిప్ విత్ గాడ్. యేసు ప్రభుతో సంబంధం లేకపోతే శిష్యరికంలో మనకు పాలు లేదన్న సంగతి మనం గుర్తించాలి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. కనుక మొదటిది ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము, స్పీక్స్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసాన్ని జ్ఞాపం చేస్తుంది. రెండవది ఫాలన్ ఫౌండేషన్స్, పడిపోయిన పునాదులు, స్పీక్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవుడితో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవ విషయము యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 13 verse 12. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 13 verse 12. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూసి మీరు పూసిన పూత ఏమైనా అడుగుదురు గదా. ఆ గోడ పడగా. 10వ వచనం. సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చపూత పూసెదరు. కానీ ఈ గోడ పడగా, ఏ గోడ? మంటి గోడ. కనుక గోడ కూడా పడిపోయింది. ఈ గోడ ఏం జ్ఞాపం చేస్తుందంటే దేవునితో మనకున్న ప్రభుత్వాన్ని. స్పీక్స్ ఆఫ్ ద లార్డ్షిప్ విత్ గాడ్. ఆయన మనకు ప్రభువు అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రభువు కనుక ఆయన ప్రభుత్వము కిందలో నుండి లేదా ప్రభుత్వములో నుండి తొలగిపోయాం. బైబిల్లో రాయబడింది, యెహోవా సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ద లార్డ్ reigneth. ఆయన నిరంతరము పరిపాలన చేయుచున్నాడు. భూమి మీద చాలా రాజ్యాలు వచ్చినాయి. చరిత్రలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో బలమైన రాజ్యాలు వచ్చినాయి. అన్నీ కూలిపోయాయి. బబులోన్ లాంటి రాజ్యాలు కానీ, రోమా లాంటి రాజ్యాలు కానీ కూలిపోయాయి. అయితే దేవుని రాజ్యము సదాకాలం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. ఆయన రాజ్యము నాకు అంతము లేదు అని వాక్యంలో రాయబడింది. కనుక ఆ రాజ్యము కొరకే ఎదురు చూస్తున్న మనము ఆ రాజు యొక్క ప్రభుత్వము కింద ఉంచు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలని మనం కోరబడుతున్నాం. అప్పుడు మాత్రమే ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందడానికి అవకాశం ఉంది. మనం ప్రభువు అని చెప్తాం కానీ ప్రభు అని పిలుస్తున్నాం కానీ ప్రభు అని ఆత్మ సంబంధమైన జీవితంలో లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు తార్సువాడైన సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గములు వెళుతున్నప్పుడు ఆకాశం నుండి కలిగిన ఆ వెలుగుకు బోర్లబడి ఇలాగన్నాడు, లార్డ్ వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ? నేనేం చేయాలని నువ్వు కోరుచున్నావు? ప్రభువా నీవెవడవు? దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిచువల్ పర్సన్. ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క భాష ఇది. ఆయన ప్రభువా అని పిలువడం మాత్రమే కాదు, తన జీవితంలో అలా జీవించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రభువును పోలి, క్రీస్తును పోలి, యేసును పోలి తన జీవితం అంతా కొనసాగించాడు. మనకు కూడా అదే సవాలు మన భక్తులు విసురుతూ ఉన్నారు. కనుక జ్ఞాపకం చేయబడే మూడవ సంగతి ఏంటంటే
దేవుని యొక్క ప్రభుత్వములో నుండి తొలగిపోయామని. 4వ సంగతి, పరిచయమైన మాట. ఆమోసు 9వ అధ్యాయం అనుకుంటా. పదకొండవ వచనం. ఆమోస్ చాప్టర్ 9 వర్స్ 11. ఆమోసు 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. పడిపోయిన దావీదు గుడారము, ఫాలన్ టబర్నకల్. ఈ దేవుని గుడారము మనకు దేవుని సన్నిధిని, మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. మందిరం అంటే దేవుని సంఘము. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, సంఘమునకు ఆయన శిరస్సు. అంటే అర్థమేంటి? ఫాలన్ ఫ్రమ్ ద హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిరసత్వములో నుండి తప్పిపోయా. శిరస్సుతో ఏమి లింక్ లేకపోతే ఇంకేం పనిచేయదు. అందుకని శిరస్సు చాలా ప్రాముఖ్యమని మనకు తెలుసు. దేవుని యొక్క శిరసత్వము కింద సంఘముగా పని చేస్తున్నప్పుడు ఆయన ప్రభావం, ఆయన మహిమ మన మధ్యలో వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే శిరసత్వం కింద లేకపోతే అది వ్యాపించడం అనేది వీలు కాదు. అందుకనే దేవుని వాక్యములో ఒక పాపి దేవుడు కలిసే స్థలమే మందిరంగా కనిపిస్తుంది. మనకు చాలా పరిచయమైన ఒక అధ్యాయం ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం. జాన్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. రెండవ వచనం, వర్స్ 2. జాన్ చాప్టర్ 8 వర్స్ 2. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారుగానే, ఇది ఫ్యామిలీ ప్రేయర్ కాదు, మళ్ళీ తెల్లవారుగానే అంటే బహుశా బైబిల్ స్టడీస్ అనుకుంటా. యేసు ప్రభువారు దేవాలయంలోనికి వచ్చిన వెంటనే ఆయనే దేవాలయము, ఆయనే వాక్యం. అయినా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మరి ఇక్కడ ఉద్యోగస్తులు లేరా? ఎక్కడ 8వ అధ్యాయంలో, ఇక్కడ కాదు. మరి వాళ్ళంతా మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా. స్టూడెంట్స్ లేరా? కూలికి వెళ్ళేవాళ్ళు లేరా? చేతి పని చేసుకునేవాళ్ళు లేరా? మరి వాళ్ళకి పనులు, బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా. మామూలు మనం మీటింగ్లు పెడితే నాకు తెలిసి దేనికి వచ్చినట్లు గుర్తుండదు. సంవత్సరంలో 365 రోజుల్లో 50 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు ఎగురగొట్టాము, మిస్ అయ్యాము అనే దానికంటే మానుకున్నామంటే ఇంకా అప్రాపరియేట్ అనుకుంటా. చాలా కారణాలు ఉన్నాయి దానికి. మనకు నచ్చని వాళ్ళు వాక్యం చెప్తున్నారని, మనకు సరిపోలేదని, లేకపోతే మనకు నచ్చని వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారని, ఇవన్నీ చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నిటికీ మనం అకౌంటబుల్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. కనుక ఏదో ఒక్కదాన్ని ఆధారం చేసుకొని అవసరం లేదు అని అనుకోవడం చాలా విడ్డూరం. ఎంతో నమ్మకంగా పరిచయం చేసే పరిచారకులు బహుశా నువ్వు అనుకున్నట్టు చెప్పలేదని, నువ్వు అనుకున్నది చేయలేదని, నువ్వు అనుకున్నట్టు జరగలేదని దేవుని మందిరాన్నే ధిక్కరించి దేవుని మందిరం పడిపోవటానికి కారణముగా మార్చబడిన మనం. దేవుని మందిరం పడిపోయిందంటే అర్థం ఏంటి? మనం పడిపోయామనే కదా. మనం పడిపోతేనే కదా దేవుని మందిరం పడిపోయిందని అర్థం. దేవుని మందిరం మనం పడిపోకుండా పడిపోదు. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడు, మంచి ధనవంతుడు. అక్కడ ఒక మంచి కుక్కను పెంచుకున్నాడు, బహుశా జర్మన్ షెపర్డేమో. దానికి బాగా నేర్పించినాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి, అంటే మంచి అలవాట్లు. ఓ రోజు ఆ కుక్క ఉదయాన్నే బయలుదేరి ఒక సూపర్ బజార్ లేదా మాల్, స్పెన్సరు, వాల్మార్ట్, బెస్ట్ ప్రైస్ ఇలాంటి దానికి వచ్చింది అనుకోండి. వచ్చింది, దాని నోట్లో ఒక స్లిప్, అంటే ఇండెంట్ మాదిరి, ఏ రేషన్ వస్తువులు అవసరమో అవన్నీ తీసుకోవాలని నోట్లో స్లిప్ ఉంది. దాంతోపాటు నోట్లోనే డబ్బులు కట్ట కూడా ఉంది. సరే, ఆ కుక్క ఆ షాప్కి వచ్చింది. ఆ షాప్లో ఉన్న ఓనరు లేకపోతే సేల్స్ బాయ్ వాళ్ళు ఉంటారు కదా,
ఆ స్లిప్ తీసుకున్నారు, అవసరమైన ఇంగ్రీడియంట్స్ లేదా మెటీరియల్ అంతా ప్యాక్ చేశారు. దానికి ఒక సంచి తయారు చేసి ఆ సంచి దీన్ని నోటికి పెట్టారు. దాని నోట్లో ఉన్న డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఎంత అవుతుందో అంత తీసుకొని మిగతా డబ్బులు మళ్ళీ అదే కవర్లోకి వేసి కుక్కను పంపించినారు. ఆ కుక్కను చూసి ఈ షాప్ ఓనర్, అంటే ఎవరైతే రేషన్ షాప్ పెట్టారో ఆ ఓనర్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటిదాకా మా షాపుకి మనుషులు వచ్చి చూశాను కానీ కుక్కలు కూడా వస్తున్నాయేంటబ్బా, అంత నమ్మకం ఏమంటే అని అనుకున్నాడు. ఇది ఎక్కడికి వెళ్తుందో చూస్తాం, ఇది నిజంగా వచ్చిందా ఏంటా అని దాని వెంబడి పడ్డాడు. సరే, ఆ షాప్లో నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సిటీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చింది. సిటీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి దాని బస్సుల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఏ బస్ ఎక్కుతుంది, ఇది 23C లేకపోతే 18 ఏదని చూస్తూ ఉంటే దానికి ఏ స్టాప్కి ఎక్కాలనుకునేందో ఆ బస్సు వచ్చేదాకా వెయిట్ చేసింది. ఆ బస్సు వచ్చిన వెంటనే ఎక్కింది. ఎక్కిన తర్వాత నేరుగా వెళ్ళి కండక్టర్ దగ్గర నిలబడింది. కండక్టర్ ఆ కుక్కను చూసి అర్థం చేసుకొని దాని బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకొని దానికి టికెట్ ఇచ్చేసి మళ్ళీ ఆ డబ్బులు ఎక్స్ట్రా అయినవన్నీ దాంట్లో వేసేసాడు. సరే, స్టాప్స్ వస్తున్నాయి, ప్రజలు దిగుతున్నారు, వెళుతున్నారు. ఈ కుక్కని భయపెడుతున్నారు, దిగు 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 అని. అదేం దిగట్లేదు, తోకాడిస్తే అలాగే ఉండిపోయింది. ఇదేంటి దిగట్లేదు, బహుశా మర్చిపోయిందేమో దీని స్టాప్ అని అనుకున్నారు. కానీ దాని స్టాప్ వచ్చేటప్పటికి కరెక్ట్ ఆ కుక్క ఏం చేసిందంటే కరెక్ట్ ఆ బస్సులో నుండి దిగేసింది. ఈ యజమానుడు, అంటే షాప్ యజమానుడు కూడా ఏం చేశాడంటే కుక్కతో పాటు దిగేసాడు. ఇది ఎక్కడికి వెళ్తుందో అనుకుంటా ఉంటే ఆ దిగిన బస్ స్టాప్లో నుండి నేరుగా ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లాట్ ఉంటుంది కదా, ఏదో నెంబర్ 402నో 502నో ఉంటుంది, అక్కడికి వెళ్ళింది. వెళితే తలపేసినారు. పైన కాలింగ్ బెల్ నొక్కడానికి ట్రై చేస్తే పైకి ఎగిరింది, దానికి అందలేదు. అప్పుడు ఏం చేసిందా, డోర్ అంతా బాగా కాళ్ళతో గీసింది. ఏం శబ్దం లేదు, అవుట్పుట్ ఏం లేదు. అందుకనే ఆ కుక్క ఏం చేసిందంటే ఆ బ్యాగ్, రిసీట్ అన్నీ డోర్ దగ్గర పెట్టేసి డోర్ వెనకాలకి వెళ్ళి బాల్కనీ వైపు మాదిరి ఆ వెనక కిటికీలు ఉంటాయి కదా, వాటిని బాగా గీరేసింది. అప్పుడు లోపల ఉన్న యజమానికి ఏదో స్పృహ వచ్చింది అనుకుంటా, ఆయన వల్ల ముందుకు వచ్చి తలుపు తీసినాడు. ఇప్పుడు ఈ కుక్క ముందుకు వచ్చి తలుపు తీసిన వెంటనే లోపలికి వెళ్ళింది. లోపలికి ఎంత మర్యాదగా వెళ్ళిందంటే డబ్బులు, రిసీటు, తెచ్చిన ఐటమ్స్, బ్యాగ్ అన్నీ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళింది. ఈ సూపర్ బజార్ యజమానుడు ఉన్నాడు కదా, ఆయన దూరం నుండి చూస్తున్నాడు యజమానునికి, ఆ కుక్క యజమానునికి తెలియకుండా ఏం జరుగుతుందా అని. ఉన్నట్టుండి ఆ కుక్క యజమాని ఏం చేశాడంటే ఆ రిసీట్ని గురించి, డబ్బుల గురించి, తెచ్చిన రేషన్ గురించి పట్టించుకోకుండా ఆ కుక్కని ఎడం కాలుతో గట్టిగా తన్నేసాడు. అది వెళ్ళి అలాగ పడిపోయింది డోర్ బయట. ఈ సూపర్ మార్కెట్ అని చెప్పాము, ఆ యజమానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇది ఎంత ప్రిటీ డాగ్, ఎంత క్యూట్గా ఉంది, ఇలాంటి కుక్క ఇంత బాగా వచ్చి ఇంత పని చేసిపోతుంది, ఈ దినాలు మనుషులు కూడా ఇంత న్యాయంగా పని చేసుకుపోవట్లేదేంటి, అలాంటి కుక్క పని చేయకపోతే దీన్ని ఎడంకాలతో తన్నేసాడేంటి, ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇలాగ చేశాడా అని చూస్తుంటే అప్పుడు కుక్క ఓనర్ తాపే కుక్కతో ఏం చెప్తున్నాడో తెలుసా, నీకు ఎన్నిసార్లే దాని పేరు ఏదో ఒకటి పెడదాం, ఒక జానీ, ఎన్నిసార్లే జానీ నీకు చెప్పేది, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళపు చెవులు తీసుకుపోమని చెప్పలే, తాళపు చెవులు తీసుకోకుండా వెళ్ళి నువ్వు పనులన్నీ చేసుకుని వచ్చి నువ్వు తాళం తీయమంటే ఎలాగ తీసేది, మేము లోపల చాలా పనుల్లో ఉన్నాం, ఇంకొకసారి నువ్వు తాళపు చెవులు తీసుకోకుండా ఇంట్లో నుండి బయట పోయినావు, అసలు నేను ఇంట్లోకి రానిను, ఇదే నీకు జాగ్రత్త, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అనేసి దాన్ని కుక్కను కొడతా ఉంటే ఈయన అనుకున్నా, ఓహో తాళపు చెవులు మర్చిపోయిందా ఇది, అందుకే ఇంత దెబ్బల 99 కరెక్ట్ చేసింది ఆ కుక్క, తాళపు చెవులు మర్చిపోయింది. ఒకవేళ తాళపు చెవులు తెచ్చుకునింది అనుకోండి, ఆ తాళం తీయటానికి రావాలి కదా దానికి, అందుకే భవిష్యత్తు తెచ్చుకోలేదేమో. జర్మన్ షెపర్డ్స్ చాలా తెలివైనవి, తీయటానికి రాదని తెచ్చుకోలేదేమో, దానికి యజమానుడు అంత శిక్ష వేయాలా? కొన్నిసార్లు కుక్కలాగా నమ్మకంగా వచ్చి వాక్యం బోధించి పరిచర్య చేస్తూ ఉంటే ఏదో ఒకటి నచ్చలేదని ఎడమకాలతో దానికి ఎలాగ తన్నారో అలాగ తన్నేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరీ ఎలాగ అంటుంటారంటే, మీరు పిలిస్తే వచ్చాం కదా, మీరు పిలిస్తే భోజనం తిన్నాం, మీరు వడ్డిస్తే తిన్నాం కదా, మీరు ఇస్తే తీసుకున్నాం కదా, మీరు మాట్లాడితే తీసుకున్నాం కదా, మీరు చేస్తేనే మేము చేసాం కదా. కుక్క వల్లే నమ్మకంగా ఇంత పరిచర్య చేస్తూ ఉన్నా కూడా
ఏదో ఒక్కటి మీకు నచ్చలేదని కీస్ తాళపు చెవులు ఎందుకు తీసుకెళ్ళలేదు? అది ఇగ్నోర్ చేయొచ్చుగా. ఎందుకు ఈ వాక్యం చెప్పావు? గంట సేపు వాక్యం చెప్తే ఒకే ఒక స్టేట్మెంటు ఏదో నీకు నచ్చలేదనుకో, ఆ స్టేట్మెంటే గుర్తుంటుంది. మిగతాది 59 నిమిషాలు చెప్పింది మటాష్. ఎందుకని? యజమానులారా, ఈ కుక్క యొక్క సామాన్యమైన బ్రతుకును కూడా చూడటానికి నోచుకోలేకపోయారా? ఆ కుక్క లేకపోతే ఆ ఇల్లు లేదు. భవిష్యత్ దినం దేవుని పరిచారకులైన వారు, పరిచయం చేస్తున్నారు, బాధ్యత వహిస్తున్నవారు అలాగ పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది యజమానులు అంటే మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దిస్ డాగ్ ఈస్ నాట్ రియలీ వర్త్ ఎనీ లాంగర్. రియల్, దాని పేరే కుక్క. అది ఏదో వస్తుంది, సహాయం చేస్తుంది, వెళుతూ ఉంది. కానీ దానికి అంత శిక్ష అవసరమా? అంత తీవ్రంగా దాన్ని ట్రీట్ చేయాలా? అంత ఘోరంగా దాన్ని డీల్ చేయాలా? ఆ కారణం చేత దేవుని ప్రజలమైన మనము దేవుని మందిరావరణమును, దేవుని కోరిన విధానములు అంగీకరించలేని స్థితిలో ఉన్నాం. అందుకే దేవుని వాక్యం వెలుగు లేకపోతే, వేర్ దెర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల ప్రజల కట్ల లేక తిరిగారు. కనుక దేవుని వాక్యం అంగీకరించడానికి, స్వీకరించడానికి ఇష్టపడాలి. యేసుప్రభు వారు వాక్యం చెప్పడానికి దేవాలయంలోకి వస్తే ఉదయాన్నే అందరూ ప్రజలందరూ వచ్చినారని ఇక్కడ రాయబడింది. వీళ్ళంతా వాక్యం వినడానికి వస్తే ఇంకో గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాళ్ళు వేరే పనులు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వాళ్ళ కాన్సెప్టే వేరు, వాళ్ళ థింకింగే వేరు. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా దేవాలయంలో ఉన్నారు. వాళ్ళు పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి, రాళ్ళు తీసుకొని వచ్చి, పిల్లలు మొదలుకొని పెద్దల దాకా ఈ అమ్మాయి పాపం చేసింది, దొరికేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో చావగొట్టాలని ఉంది కదా, మరి మీరేమంటారు అని. వాక్యం వినండి అయ్యా బాబు అని అంటే రాళ్ళతో ఏం పని ఉంది? మీ సంగతులు మీరు చూసుకోరండి అంటే ఎవరో పాపం చేసింది వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టడం ఏముంది? యేసుప్రభు అంతా చూశాడు. మీలో పాపం లేని వాడు ఎవరైనా ఉంటే రాయి వేయండి అన్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ మాత్రమే నిలబడింది. ప్రభు అన్నాడు, అమ్మ ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్ వేర్ ఎ సిన్నర్ మీట్స్ ద సేవియర్. ఒక పాపి రక్షకుని కలుసుకునే స్థలం. ఈ రక్షకుడు పాపిని క్షమించి ఏం చెప్తున్నాడంటే, గో ఇన్ పీస్, సిన్ నో మోర్. సమాధానముగా ఎక్కడండి వాళ్ళు. కనుక దేవుని మందిరంకి వచ్చే వ్యక్తులు ఏం చేయబడుతున్నారంటే, దేవుని ద్వారా క్షమించబడి సమాధానంతో బయలు వెళుతున్నారు. ఇంకొక గుంపు ఏం చేసింది మరి? వాళ్ళు వెళ్ళేసరి వచ్చి వెళ్ళిపోయారు. ఇంకంతే. ప్రభు మేము కూడా పాపం చేసాం, మా పాపాలు కూడా క్షమించని ఒప్పుకునింటే బాగుండేదేమో. రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది? రాళ్ళు అక్కడే పడేసిపోయారా, తీసుకెళ్ళిపోయారా? అక్కడే పడేసిపోతారు. ఎందుకు తీసుకెళ్తారు? వాళ్ళు అంత ఓపిక ఉండేవాళ్ళు అయితే రాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? చూడండి, ఆఖరి వచ్చినాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి. 8వ అధ్యాయం అంతా ఎక్కడుంది? దేవాలయంలోనే కనిపిస్తుంది. 8వ అధ్యాయం ఆరంభంలో దేవాలయం, 8వ అధ్యాయం అంతములో దేవాలయం. వాళ్ళు యేసు ప్రభు మీద రాళ్ళతో కొట్టడానికి రాళ్ళు ఎత్తిరి. ఆ రాయి యాక్చువల్గా ఎవరికి తగలాలా? పాపం చేత పట్టబడిన స్త్రీకి. కానీ ఎవరి మీదకి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు? యేసు ప్రభువును. కనుక మన రాళ్ళన్నీ ఎవరి మీదకి పోతున్నాయి? యేసు ప్రభు మీదకే పోతున్నాయి. ఎందుకని? రాళ్ళు తీసుకొని వచ్చారు. మందిరికి మరి రాళ్ళతో రావాలా లేకపోతే బైబిల్ తీసుకురావాలా? అంటే బహుశా ఒక చేత్తో రాయి, ఒక చేత్తో బైబిల్ తీసుకెళ్దాం, చూస్తాం సిచ్యువేషన్ ఎట్లుందో, దాన్ని బట్టి యాక్ట్ చేస్తాం అనుకున్నారేమో వాళ్ళు. అందుకని రాళ్ళు తీసేసి అక్కడ పెట్టారు. లేకపోతే మందిరంలో రాళ్ళు ఎలాగొస్తాయి? రావు కదా. వాళ్ళు మా దేవాలయంలో రాళ్ళు ఎత్తిరి. ఎక్కడి నుండి వస్తాయి రాళ్ళు? మరి మందిరంలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది, లేకపోతే దేవుని ప్రజలైన వారు వస్తారు. చేరి వచ్చిన వారందరి వరకు అవసరమైన దేవుని యొక్క బోధ ఉంటుంది. కానీ అక్కడివి కనిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క దేవాలయములో ఉన్న యేసును, దేవాలయమై ఉన్న యేసును ప్రజలు క్షమాపణ పొంది మేలు పొందటానికి బదులుగా
ఆయన విడిచి వారు వెళ్ళిపోయారు. చాలామంది దేవాలయానికి వస్తున్నారు, కానీ వాళ్ళు ఆయన చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆయనతో మాట్లాడుతున్నారు, కానీ ఆయన మాట వినలేకపోతున్నారు. సో స్ట్రేంజ్. ఆయన మాట వినటానికి వస్తున్నాయి. దేవుడు చెప్పింది అదే. యేసుప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుని బయటకు వస్తుంటే ఆకాశం తెరవబడింది. దిస్ ఈజ్ మై బెలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్, హియర్ హీ హిమ్. ఆయన మాట వినుడి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మా మాట విను ప్రభువా, నువ్వు మీ మాట వినాలంటే ఇక్కడ కుదరదులే అనుకున్నా. ఆయన మాట వినటానికి దేవాలయానికి రావడానికి బదులుగా వీళ్ళ మాట ఆయనకి చెప్పడానికి వాళ్ళు దేవాలయానికి వచ్చినట్టుంది 8వ అధ్యాయం యోహాను సువార్తలో. విచిత్రం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళని ప్రభు ఎప్పుడు వాళ్ళు కలవలేదేమో. వాట్ ఎ మిస్. యేసు ప్రభు వారు మెసేజ్ తీసుకునే దగ్గరకు వచ్చి కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారంటే, మా అలాంటి వాళ్ళు వాక్యం చెప్తే మిస్ అయ్యేది ఏమి గొప్ప సంగత? ఇట్స్ వెరీ లైట్. మందిలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 Samuel chapter 3 verse 3. 1 Samuel chapter 3 verse 3. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. సమూయేలు ఎక్కడ పడుకొని ఉన్నాడు? సమూయేలు ఎక్కడ పడుకొని ఉన్నాడు? వెరీ గుడ్. యెహోవా మందిరంలో. చాలా బాగా చెప్తున్నారు. దానికి అడ్జెక్టివ్ ముందు రాసినారు, దేవుని మందస్సమున్న. కనుక దేవుని మందిరంలో మందసం లేకపోతే ఇంకెందుకు పడుకోవడం? దేవుని మందసం ఉందంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి ఉందని అర్థం. అంటే ఏంటి? షెకినా మహిమ ఉందని అర్థం. అంటే ఈకాబోధు కాదు అని అర్థం. యెహోవా మహిమ అక్కడ ఉంది అని అర్థం. మహిమ ఉన్న స్థలంలో సమూయేలు ఉన్నాడు. కనుక ఇప్పుడు సమూయేలుకి ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. శామ్యూయల్ శామ్యూయల్, సమూయేలు సమూయేలు, స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. 4వ అధ్యాయం 1 Samuel chapter 4 verse 13. 13వ వచనం. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోపక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఈయన కూడా మందిరంలోనే ఉన్నాడు. బట్ ఎలాంటి మందిరంలో ఉన్నాడంటే, మందిరము వితౌట్ మందస్సము. మందస్సం అప్పుడే తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి మందిరంలో ఆయన ఉన్నాడు. పీఠం మీద కూర్చున్నాడు. నాకు తెలిసి అహరోను మొదలుకొని చివరి జకర్యా అనుకుంటా, లేదా యేసు ప్రభుతో అనుకుంటే ప్రధాన యాజకులు అక్కడ దాకా ఇంతమంది ప్రధాన యాజకులు ఒకే ఒక ప్రధాన యాజకుడు మాత్రమే మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఆయన పేరే ఏలీ. ప్రధాన యాజకుడు కూర్చుంటానికి లేదు. అసలు అక్కడ కూర్చుంటారనే దాంట్లో కుర్చీ కానీ చైర్ కానీ ఏమి అలాంటి కూర్చునే వేయరు. ఎందుకని? కూర్చోకుండా వాళ్ళు పని చేయాలని. బహుశా కొడుకులు చాలా పవర్ఫుల్ అనుకుంటా. మా డాడీ నిలబడుకొని ఎక్కడ పని చేస్తాడని కుర్చీలు తీసుకొని చేసినారేమో. ఆయన స్థూల దేహి కనుక ఆ కుర్చీల మీద ఆ పీఠం మీద కూర్చున్నట్లు వాక్యంలో రాయబడింది. దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్ వేర్ ద ప్రీస్ట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్. నిలువబడి దేవుని పరిచయం చేయటానికి బదులుగా కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? రెస్టింగ్, విశ్రాంతిలో ఉన్నాడు. కనుక సమూయేలు వల్లే దేవుని మహిమున్న స్థలంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏలీ వలె దేవుని మందసము మహిమ లేని స్థలంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏలీ వలె ఉంటే ఏం జరుగుతుంది? ఆఖరి వచ్చిన 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఈకాబోదు, దేవుని మహిమ, గ్లోరీ డిపార్టెడ్, తొలగిపోయింది. దావీదు గుడారం పడిపోయింది. మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ద్వారా దేవుని నామానికి మహిమ ఉందా? మనము మందస్సమున్న అనగా మహిమున్న స్థలము దగ్గర ఉన్నామా? మహిమ లేని దగ్గర ఉన్నామా? ఆ మహిమే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. యేసుక్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాం? 4 విషయాలు చూసాం. మొదటిదేంటి? ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము, స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్, దేవునితో మనకున్న సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది
ఫాలన్ ఫౌండేషన్, పడిపోయిన పునాది, స్పీక్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవుడితో మనకున్న సంబంధాన్ని తెలియచేస్తుంది. మూడవది ఫాలన్ వాల్, పడిపోయిన గోడ, స్పీక్స్ ఆఫ్ అవర్ లార్డ్షిప్, అనగా మనం ప్రభుతో ఉన్న ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఫాలన్ టెబర్నకిల్, పడిపోయిన గుడారము, ఇట్ టాక్స్ అబౌట్ ద హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శిరసత్వాన్ని తెలియచేస్తుంది. ఐదవది ఆఖరిది విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం. లామెంటేషన్ చాప్టర్ 5 verse 16. విలాపవాక్యాలు 5:16. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. వాట్ ఎ క్లాసికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫాలన్ బిలీవర్. పడిపోయిన విశ్వాసి యొక్క వర్ణన ఎంత రమ్యంగా ఇది ఉందో చూడండి. మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. కిరీటం స్పీక్స్ ఆఫ్ ద కింగ్షిప్, ప్రభు యొక్క రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం పేతురు పత్రికలో చూస్తాం కదా, రాజులైన యాజక సమూహము, కానీ కింగ్స్ అండ్ ప్రీస్. కానీ ఈ రాజుకి ఏముందంటే కిరీటం పడిపోయింది. కిరీటం పడిపోతే రాజకీయం విలువ ఉంటుంది. అలా కిరీటం అంతా పడేసుకుని వచ్చిన రాజులు రాణాలు మందిరంలో ఉన్నారనుకోండి, సాతానికి ఎలాగుంటుంది? కరెక్ట్ సీన్ బ్రదర్ అనుకుంటాడు సాతాడు. యేసు ప్రభు ఏమనుకుంటాడు? పాపము, ఆయన ముఖము అంతా మూసుకొని, లేకపోతే చేతులన్నీ బాగా దగ్గర చేసుకొని ఏడ్చి అయ్యో నా ప్రజలంతా కిరీటాలు పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ద కింగ్షిప్, రాజరిక వైభవాన్ని పోగొట్టుకున్నారు అని ప్రభువు వారు బాధపడుతున్నారేమో. దినమెల్లా చాటున ఆయన మన కొరకు ఏడుస్తున్నాడేమో. మామూలు కిరీటం అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. VBS సండే క్లాస్ ర్యాలీ అది చేసేటప్పుడు మన చిన్న పిల్లలకి పేపర్ కిరీటం ఇస్తే, పొరపాటున మన పిల్లలకి కిరీటం రాలేదంటే ఇంకా సండే క్లాస్ సూపరింటెండెంట్ వదులుతారా? మా పిల్లలకి ఇయ్యలేదు అది ఉదయం పెట్టుకొని సాయంకాలానికి అటు ఇటు చిదిగిపోయే కాగితం కిరీటం కొరకు అంత ప్రయాసపడతామే. మరి మహిమా కిరీటము, నిత్యమైన కిరీటం, వాడబారని కిరీటం, ప్రభు ఇచ్చే ఈ కిరీటము. ఇంకా కీర్తనలో చెప్పండి, సంవత్సరం అనే దయా కిరీటం. 103వ కీర్తనలు ఇందాక మనం ఆరాధన సమయంలో చూస్తున్నాం. కరుణా కటాక్షములు ఆయన కిరీటముగా ఈ కిరీటాలన్నీ పడిపోయింటే, కిరీటం లేకుండా నేను రాజును ప్రభు అని మనం ఆరాధన చేస్తుంటే సాతాను అనుకున్నా, నీ సంగతి అంతా నాకు తెలుసులే, కిరీటం ఎక్కడ పెట్టుకున్నా చూసుకో. కిరీటాలు పడిపోయి దేవుని సంధిలోనికి రాగలిగితే దేవునికి ఏం మహిమ ఉంటుంది. అందుకే యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. ఈ మధ్యాహ్నము ఈ మధ్యరాత్రి ప్రభు యొక్క బలను మనం సమీపించక మునుపు పడిపోయిన మన జీవితంలో తిరిగి సమకూర్చబడే అవకాశం ఉంది. ఎందుకంటే పడిపోయిన మనల్ని లేపటి కొరకై ఆ యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు కనుక పడిపోయిన మనల్ని ఆయన ఉద్ధరించ శక్తిమంతుడు. పాడైపోయిన బలిపీఠాన్ని కట్టగలడు, పాడైపోయిన పునాదిని లేపగలడు, పాడైపోయిన గోడను ఆయన తిరిగి సమకూర్చగలడు, పాడైపోయిన దావీదు గుడారమును తిరిగి నిలువబెట్టగలడు, పాడైపోయిన కిరీటాన్ని తిరిగి ఆయన మనకివ్వగలడు. మనం ఆయన అంగీకరిస్తే, తిరిగి చేయాలని కోరితే. కానీ ఆయన నిరాకరించి దూరంగా పంపేస్తే, ఆయన నమ్రత కలిగిన వ్యక్తి కనుక మన విషయమై అలాగే చూస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఒక్కటి చెప్పి నేను ముగించిన, అదొక ఊరు. ఆ ఊర్లో తల్లి కుమారుడు ఉన్నారు. తల్లి కుమారుని అల్లార ముద్దుగా పెంచింది. బాగా చదువుకొని పైకి వచ్చినాడు. ఒక మంచి కంపెనీలో MNCలో అమెజాన్ లాంటి దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డాక్టర్, యాక్టర్లు, మీకు తెలుసు కదా. ఇంక లెక్చరర్లు, టీచర్లు వాళ్ళ మ్యాచ్లు ఉండిపోతాయి. అది అలాగే ఈయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక
ఒక మంచి ఇంజనీర్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంకొకళ్ళు ఉద్యోగం చేస్తే చాలు ఇద్దరెందుకని ఆమెను తన భార్యను ఉద్యోగం మాన్పించినాడు. సరే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. కొన్ని రోజులు పోయింది, బహుశా కొన్ని మాసాలు అనుకుంటా. అలాగూ ఆయన ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తేనే భార్య అంతా సూలిపోయిన కొంత దిగాలుగా ఉండేది. ఏంటమ్మా ఇలాగున్నావు, నువ్వేం అలసిపోలేదు కదా, ఆఫీస్కి వెళ్ళలేదంటే ఆ ఆఫీస్కి వెళ్ళేదే మేలు అనిపిస్తుంది ఇంట్లో ఉండేదానికంటే, ఎందుకంటే మీ అమ్మ పోరు భరించలేకపోతున్నా. ఇలాగ చెప్తే అమ్మకి చెప్పుకోలేక, ఈ భార్యకి చెప్పుకోలేక అలాగ మధ్యలో సిలువ వేయబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకరోజు బహుశా మంచి అదును చూసుకొని ఇట్లా December 31 లాంటి, ఈరోజు January 1 కదా, ఇలా అదును చూసుకొని భర్తతో చెప్పింది. ఏం చెప్పిందంటే, ఒకే ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉండడం అనేది కుదరదండి, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలా. మీ అమ్మగారన్నా ఇంట్లో ఉండాలా, నేనన్నా ఇంట్లో ఉండాలా. మీరు డిసైడ్ చేసుకుని ఒక వారం టైం చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు ఇంక సిలువ వేయబడ్డం వారం స్టార్ట్ అయ్యేవారు. ఎవరిని కాదనుకోండి, తల్లిని కాదనుకోలేడు, భార్యని కాదనుకోలేడు. అలా కృషించి నేను చేయాలో తోచక, ఇంకా భార్యను కాదనుకోలేను కదా, నా తల్లే ఇంకా కాదనుకోగలను అని అనుకున్నాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లోనే ఉంటే, మమ్మీ ఒక చెప్పకూడని విషయమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకో, చెప్పరా, నాకు అర్థమవుతుంది, నాకు కూడా సంసారం అంటే తెలుసు కదా అని. భార్యతో సమస్య పసిగట్టేస్తారు ముందే, ఎందుకంటే అత్తాకోడల యొక్క సంగతులు తెలియదు ఎవరికి. అవునమ్మా, మరి ఏంటి విషయము అని అంటే, మీరు వేరుగుంటే బాగుంటుందని అంటుంది, అందుకనే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక దగ్గర వదిలేసేసి వస్తాను, మీ బాబోగులు నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటుంటానంటే, సరేరా, మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండేదే నాకు కావాల్సింది, దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఇలా కావాలని నా ఆశ అని తల్లి కుమారునితో చెప్పింది. అదొక రోజు వచ్చింది. కుమారుడు తల్లికి అవసరమైన టవలు, తర్వాత ఏంటి అవసరమైన బట్టలు, అవి సబ్బు, పేస్ట్ అన్నీ, ఒక కట్టెల బ్యాగ్ అంటే బిగ్ షాపర్ అంటారు ఈ వైపు కదా, అలాంటి బ్యాగ్లో పెట్టేసి మమ్మీ ఇంకెళదామా అని ఉదయం బయలుదేరాడు. సరే, తల్లి గుండెల్లో గుణపం దూసుకున్నట్లయింది. కుమారుడికి కూడా బాధ. ఇక్కడ భార్య వైపు చూసి వెళ్తానని చెప్పలేడు, తల్లి వైపు చూసి వెళదామని చెప్పలేడు. తల్లిని తీసుకొని కట్టెల బ్యాగులో తల్లి సామాన్లన్నీ పెట్టుకొని ఒకసారి బయటికి వెళుతుంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేసే బాధ్యత ఇదే అన్నా. మనసును అలాగ సెన్సిటివ్గా ఉంచుకోకూడదు, కొద్దిగా కఠినంగా పెట్టుకోవాలని అనుకున్నాడు. అక్కడి నుండి బయలుదేరాడు. రోజంతా ప్రయాణమైన తర్వాత ఊరికి బయట ఒక అరణ్యం వచ్చింది. దాంట్లో దాదాపు 2 రోజులు ప్రయాణం చేశారు. 3వ రోజుకి వెళ్ళేటప్పటికే చాలా కఠోరమైన అరణ్యం. ఆ అడవుల్లో తేళ్ళు, పాములు, క్రూర జంతువులు ఎప్పుడైనా హాని చేయొచ్చు, ఎలాగైనా హాని చేయొచ్చు. హాని చేస్తే అక్కడి నుండి బయటపడే మార్గమే లేదు. అలాంటి అడవిలోనికి వెళ్ళారు. ఒక పెద్ద చెట్టు ఉంది, చెట్టు కింద ఖాళీ స్థలం ఉంది. బ్యాగ్ అక్కడ పెట్టాడు. అమ్మ నా చెట్టు కింద కూర్చోబెట్టాడు. మమ్మీ ఇక్కడే ఉండమ్మా, నేను 2-3 రోజుల తర్వాత మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను, నువ్వు అంత దాకా ఏమనుకోవు కదా, నా కుటుంబాన్ని కాపాడాల్సిందే నువ్వే అని అమ్మ కాళ్ళ పట్టుకున్నాడు. అమ్మ చెప్పింది, నువ్వు చిరంజీవి అవుదువుగాక, నువ్వు ఇక్కడి నుండి సంతోషంగా బయలుదేరాడు. కుమారుడు తల్లిని వదిలేసినాడు, ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత భార్యకి ఎక్కడ వదిలేసినాడు చెప్పలేడు. ఏమని చెప్తాడు ఎక్కడ వదిలేసినాడని? భార్యకి వెళ్ళిపోయిందిలే, పీడ వెరగడైపోయిందని ఆమె అనుకుంటా ఉంది. కుమారుడు ఒక వారం రోజులు పోరాడిన తర్వాత అప్పుడు ఇంకా మా అమ్మ ఎలాగుందో, కన్న కడుపు కదా, రక్తం పంచుకొని వచ్చాడు కదా, ఆ తల్లి DNA ఉన్నాయి కదా, తల్లి మీద మమకారం వచ్చింది, ఎలాగుందో చూసొస్తాము అని అనుకున్నాడు. మారు వేషంతో తిరిగి అరణ్యంలోనికి నడిచి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తల్లి కళల్లో నీరసం, దేహమంతా కృషించిపోయింది, కంటికి నిద్ర లేదు, శరీరానికి విశ్రాంతి లేదు, శరీరానికి సరైన బట్టలు కూడా లేవు. అలాగే ఆ చెట్టు కింద దీనంగా పడిపోయింది. సాఫ్ట్వేర్ తల్లి యొక్క దుస్థితి ఇదేనా? ఉదయం ద్రవీభవించినట్లయింది. ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండి అక్కడే నిలబడిపోయాడు. ఆమె ఈయన గుర్తుపట్టలేదు. ఈయన వెళ్ళి అడిగాడు, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని.
అప్పుడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారిగా తొంగి చూసింది. కొడుకని గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే చాలా నీరసించి కృషించిపోయింది. అప్పుడు ఆ తల్లి నోట్లో నుండి వచ్చిన మాట ఏమో తెలుసా? బాబు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా కొడుకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. వాడు క్షేమంగా ఇల్లు చేరాడా లేదా కనుక్కొని చెప్పు బాబు. ఈ అరణ్యంలో తేళ్ళు, పాములు, క్రూర జంతువులు ఉన్నాయి. వాడు నన్ను ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా జంతువు వాడికి హాని చేసిందేమో అని నాకు బాధేస్తుంది. వాడు క్షేమంగా ఇల్లు చేరాడా లేదా, ఆ మాట ఒకటి నాకు చెప్పు బాబు. కుమారుడు ఆ మాట విన్న తర్వాత, నా తల్లిని నా చేతులారా తెచ్చి అరణ్యంలో వదిలినా కూడా తల్లి ప్రేమ నా క్షేమాన్ని కోరింది. ఇలాంటి తల్లి ప్రేమకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఒక్కసారిగా ఆమె పాదాల మీద పడ్డాడు. అమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. తల్లి ఆయన మాటలు వినే స్థితిలో లేదు. ఒక్కసారిగా అలాగ వాలిపోయింది. అదే ఆఖరి చనిపోయింది. కథ కట్ చేస్తామా? ఇది మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా వాస్తవం. మనల్ని సిలువలో రక్తం కార్చి కని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న తండ్రిని లోకం అనే స్త్రీ మనలోనికి ప్రవేశించినప్పుడు, డబ్బు అనే స్త్రీ, హోదా అనే స్త్రీ, చదువు అనే స్త్రీ, అందం అనే స్త్రీ, వ్యవస్థ అనే స్త్రీ, లోకం యొక్క ఆకర్షణలు అనే స్త్రీ మనలోనికి ప్రవేశించినప్పుడు ఇప్పుడు ఆ స్త్రీ చెప్పింది, లోకం చెప్పింది, యేసుని వెళ్ళగొట్టు, యేసుని వెళ్ళగొట్టు, యేసుని వెళ్ళగొట్టు. గత సంవత్సరం అంతట్లో ఆ యేసుని తీసుకుని వెళ్ళి అరణ్యములో వదిలేసాం. యేసు నా హృదయంలో వద్దు, నా ఇంట్లో వద్దు, మేము చేరి వచ్చే స్థానిక సంఘములో వద్దు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి. ఆ తల్లి అయితే కుమారుని కొరకు చెట్టు కింద ఉంది. ఈ తండ్రి అయితే తన కుమారుడు కొరకు చెట్టు ఎక్కాడు. ఆ తల్లి అయితే రక్తం కార్చకుండా అలాగే మగ్గిపోయింది. ఈ తండ్రి అయితే ఆ సిలువ అనే చెట్టు మీద రక్తం కార్చాడు. ఆ తల్లి అయితే నా కుమారుడు సురక్షితంగా వెళ్ళాడో లేదా కనుక్కొని చెప్పు నాన్న అని చెప్పింది. ఈ తండ్రి అయితే సిలువ మీద నుండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అని క్షమాభిక్ష మనకు ప్రసాదించాడు. ఆ తల్లి అయితే సూలిపోయి డసిపోయి చనిపోయింది. ఈ రక్షకుడైతే మన కొరకే రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆ రక్షకుడు మన ఊరికి వలపట వెళితే మనకిచ్చే పలకరింపు ఏంటంటే, నన్ను ఇక్కడ తెచ్చి సిలువ వేసావా, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టావా, నా దేహం అంతా కొడ దెబ్బలతో కొట్టావా, నా చేతుల్లో మేకలు దించావా అని మనల్ని ప్రశ్నించట్లేదు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నన్ను ఇక్కడ వదిలేసి క్షేమంగా వెళ్ళావా, సంవత్సరం అంతా సుఖంగా జీవించావా, సంవత్సరం అంతా ఉద్యోగం బాగా చేసుకున్నావా, సంవత్సరం అంతా చదువుకున్నావా, సంవత్సరం అంతా కార్యక్రమాలు నీవన్నీ చేసుకున్నావా, ప్రభువా నీ సంగతి నాకు కావాలి, నా సంగతి కాదంటే నా సంగతి కాదు, నువ్వు బాగుంటే, నువ్వు బాగుంటే, నువ్వు బాగుంటే. అదే యేసు ప్రభు యొక్క సిలువ ప్రేమ. 365 రోజులు గత సంవత్సరం అంతా ఆయన మన జీవితంలో నుండి వెలుపలికి పంపించిన ఆయన ప్రేమలో మార్పు లేదు. శాశ్వతమైన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపి దగ్గరికి వచ్చిన ప్రేమ, పడిపోయిన మనల్ని ఉద్ధరించే ప్రేమ,